జైపూర్ పింక్ ప్యాంథర్స్ వర్సెస్ పట్నా పైరేట్స్ పీకేఎల్ సీజన్ 12 లో మ్యాచ్ నెంబర్ 10 ప్రివ్యూ అయితే వద్దాం ఈ వీడియోలో. జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి సీజన్ లో మొట్టమొదటి మ్యాచ్ చెప్పుకోవచ్చు. మరోవైపు పట్నా పైరేట్స్ చూసుకుంటే వాళ్ళు నిన్న ఒక మ్యాచ్ ఆడిల్లు యూపీ యోధర్స్ తో. ఆ మ్యాచ్ లో 3 పాయింట్స్ డిఫరెన్స్ తో అయితే ఓడిపోయారు. ముందుగా జైపూర్ పింక్ ప్యాంథర్స్ గురించి చూసుకుంటే లాస్ట్ సీజన్ ప్లే ఆఫ్స్ కూడా వచ్చిల్లు వాళ్ళు. సో లాస్ట్ సీజన్ తో కంపేర్ చేస్తే మేజర్ చేంజెస్ అయితే ఉన్నాయి ఈ సీజన్ లో. వాళ్ళ మెయిన్ రైడర్ అర్జున్ దేశ్వాల్ గానీ, మెయిన్ డిఫెండర్ అంకుష్ రాథీ గానీ, వాళ్ళ హెడ్ కోచ్ సంజీవ్ బలియాన్ గానీ అందరు కూడా వేరే టీమ్స్ కి వెళ్ళిపోయారు. సో కంప్లీట్ న్యూ సెటప్ తో అయితే వస్తున్నారు జైపూర్ పింక్ ప్యాంథర్స్. సో డిఫెన్స్ లో చూసుకుంటే ముందుగా కార్నర్స్ లో నితిన్ రావల్ ఉన్నాడు వాళ్ళకి. అతనే కెప్టెన్ కూడా లెఫ్ట్ కార్నర్ లో. రైట్ కార్నర్ లో ఒక ఫ్రెష్ డిఫెండర్ కోసం వెళ్లాల్సి ఉంది వాళ్ళు. లాస్ట్ సీజన్ లక్కీ శర్మని వదిలేసిలు కాబట్టి సో పెద్ద ఆప్షన్స్ అయితే లేవని చెప్పొచ్చు లెఫ్ట్ కార్నర్ లో. వాళ్ళకి కవర్స్ లో చూసుకుంటే రేజా మెహర్బానీ ఉన్నాడు. సో అతనే స్ట్రాంగ్ డిఫెండర్ చెప్పుకోవచ్చు జైపూర్ పింక్ ప్యాంథర్స్ లో. మరోవైపు మోహిత్ అనే డిఫెండర్ ఉన్నాడు రైట్ కవర్ లో. సో అతను ఎలా పర్ఫార్మ్ చేస్తాడు చూడాలి. లాస్ట్ సీజన్ 15 మ్యాచ్ ఆడితే 20 టాకిల్ పాయింట్స్ అయితే వేసిండు. ఇక జైపూర్ రైడింగ్ గురించి చూసుకుంటే లాస్ట్ సీజన్ బెంగాల్ వారియర్స్ కన్నా నితిన్ ధనాకర్ అయితే ఆక్షన్ లో బై చేసిండు. సో అతను మెయిన్ రైడర్ ఉండే అవకాశం ఉంది. వీళ్ళ ఆక్షన్ లో మంజిత్ దహియాని బై చేసినప్పటికీ అతను సీజన్ స్టార్ట్ అయ్యక ముందే రూల్ అవుట్ అయితే అయిపోయిండు. వేరే ఇరానియన్ ప్లేయర్ అయితే తెచ్చుకున్నారు మంజిత్ దహియా ప్లేస్ లో. సో సెకండ్ రైడర్ గా వినయ్ ఉండే అవకాశం ఉంది. ఇక థర్డ్ రైడర్ గా ఎవరు ఉంటారో చూడాలి. సో జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి అయితే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు. రైట్ కవర్ గానీ, రైట్ కార్నర్ గానీ అంత స్ట్రాంగ్ ప్లేయర్స్ లేరు. లెఫ్ట్ కార్నర్ లో నితిన్ రావల్ లాస్ట్ సీజన్ లాగా పర్ఫార్మ్ చేస్తాడా లేదా తెలియదు. సో రైడింగ్ లో కూడా సెకండ్ రైడర్, థర్డ్ రైడర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పొచ్చు జైపూర్ పింక్ ప్యాంథర్స్ కి. మరో పట్నా పైరేట్స్ చూసుకుంటే సో మ్యాచ్ ఓడిపోయినప్పటికీ మంచి ఫైట్ ఇచ్చిల్లని చెప్పొచ్చు. కేవలం 3 పాయింట్స్ తో ఓడిపోయారు. మణీందర్ సింగ్ స్టార్టింగ్ లో కొంచెం పర్ఫార్మ్ చేయకుండా సెకండ్ హాఫ్ లో చాలా మంచిగా పర్ఫార్మ్ చేసిండు. సో 7 రైట్ పాయింట్స్ అయితే వేసిండు. ఎక్కువ రైడ్స్ కూడా చేసిండు అని చెప్పొచ్చు అతనే. అయాన్ రోచప్ కి ఇంకా ఎక్కువ ఛాన్సెస్ ఇస్తే బాగుండేది రైడింగ్ లో. సో 9 రైట్ పాయింట్స్ అయితే వేసిండు అతను. మరోవైపు సుధాకర్ ని ఈ సీజన్ లో కూడా ఎక్కువగా ఉపయోగించుకుంటారు పట్నా పైరేట్స్. సో ఫస్ట్ హాఫ్ అయిపోయినాక అతన్ని సబ్స్టిట్యూట్ లో బయటకైతే పంపించేసి వినయ్ అనే ప్లేయర్ ని తెచ్చిల్లు. సో అతను ఓన్లీ 1 పాయింట్ స్కోర్ చేసిండు అని చెప్పొచ్చు. సుధాకర్ ని ఇంకా బాగా వాడుకోవాలి రైడింగ్ లో పట్నా పైరేట్స్ అయితే. ఇక వాళ్ళ డిఫెన్స్ లో కార్నర్ డిఫెండర్ వాళ్ళ కెప్టెన్ అంకిత్ 3 పాయింట్స్ చేసినప్పటికీ మోస్ట్ ప్రిడిక్టబుల్ గా ఉన్నాడు అని చెప్పొచ్చు. ప్రతిసారి డబల్ థై హోల్డ్ కానీ, డబల్ యాంకిల్ హోల్డ్ చేయడానికి వెళ్ళి ఫెయిల్ అవుతున్నాడు. సో అది కొంచెం చూసుకోవాలి. సంకేత్ సావంత్ కానీ, సోంబీర్ కానీ ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాల్సింది. దీపక్ అయితే మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. తెలుగులో ప్రో కబడ్డీ వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.